ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, గవర్నమెంట్ ఎందుకు సడన్ గా ఇంత జిఎస్టీ కట్ చేసింది? ఎందుకు మార్పులు ఎందుకు వచ్చాయి? ఒకటేసారి కొన్ని అయితే 5%, కొన్ని 0% కూడా తగ్గిపోవడం చూస్తున్నాం మనం ఎసెన్షియల్స్ గూడ్స్ పైన. ఎందుకు ఒకేసారి ఇంత అనౌన్స్మెంట్ వచ్చింది అంటే? నో అనౌన్స్మెంట్ వచ్చిందనే బదులు అండ్ ఓవరాల్ గా ఎకానమీలో గవర్నమెంట్ తరపు నుంచి ఇష్యూస్ ఏం లేవండి. బట్ ప్రైవేట్ కన్వెన్షన్ బాగా తగ్గిపోయింది. అండ్ 11 years లోలో ఉంది ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో. అంటే కోవిడ్ దగ్గర నుంచి మనం చూసామనుకో జాగ్రత్తగా. అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువ ఉంది, పర్టికులర్గా పోర్ట్స్, మెట్రోస్, రోడ్డు, రైల్వేస్ ఇవి బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం అబ్జర్వ్ కనుక చేసుకుంటే. అంటే గవర్నమెంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఎకానమీని ముందు తీసుకెళ్తా ఉంది. అంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లా, ఎక్స్పాండ్ చేసుకోవట్లా. అంటే వరల్డ్ అది యావరేజ్తో పోల్చుకుంటే ఇండియాలో అది వరస్ట్ ఉంటుంది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ 32% డ్రాప్ అయినాయి ప్రైవేట్ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్. 32% డ్రాప్ అయినాయి. అది 11 years లో. అంటే గత 11 years లోలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెద్ద ఎక్స్పాండ్ చేయట్లేదు కంపెనీస్ని. అంటే గవర్నమెంటే భుజాలను వేసుకొని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఎక్స్పాండ్ చేసిన ఎకానమీని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు తప్ప సోపులు అవి అమ్మరు కదా, అవి చేయలేరు కదా. ఇప్పుడు ఎకానమీని స్టిమ్యులేట్ చేస్తే తప్ప అంటే పబ్లిక్ దగ్గర నుంచి డిమాండ్ వస్తే తప్ప కంపెనీ వాళ్ళు దాంట్లో రీఇన్వెస్ట్ చేయరు అనమాట. అందుకని డిమాండ్ పెంచడం కోసం ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా పబ్లిక్ కావాల్సిన దాని ట్యాక్స్లు తగ్గించుకున్నారు అనమాట వాళ్ళు. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఇది గవర్నమెంట్ కనుక ట్యాక్స్లు తగ్గించింది అనుకోండి, మోర్ కన్జంప్షన్ వస్తుంది. మోర్ కన్జంప్షన్ వస్తే ఏముందంటే మోర్ డిమాండ్ వచ్చింది పబ్లిక్ దగ్గర నుంచి. అంటే మోర్ డిమాండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కంపెనీస్ తప్పదు వాళ్ళకి, లేకపోతే సేల్స్ తగ్గిపోతాయి కాబట్టి అప్పుడు బీనోద్దు అంటే మోర్ డిమాండ్ క్రియేట్ అయితే మోర్ ట్యాక్స్ ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. మొత్తం సైకిల్ అంతా మూవ్ అవుతుంది అనమాట, మోర్ ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ కూడా. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రైవేట్ ప్లేయర్స్ని ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని చెప్పేసి అదే టైంలో అంటే పబ్లిక్ కూడా కొంత అమౌంట్ ఇచ్చామనుకోండి ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇండియాలో మన జీడిపి గ్రోత్ మొత్తంలో 60% ఒక లోకల్ కన్జంప్షన్ వల్ల వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఫోకస్ చేసుకున్నాం అనుకోండి, వరల్డ్ వైడ్ ఉన్న అన్సర్టనిటీస్ తట్టుకొని నిలబడచ్చు అనమాట. అందుకని ఎప్పటి నుంచో రిఫార్మ్స్ నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం స్పీడప్ అయినాయి అంతే. ఇది దీని పుణ్యం అంటూ స్పీడప్ అయిపోయింది అనమాట అంతే. అంటే ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు చూసుకోండి, క్రూడ్ అనేది ఇండియాకి పెద్ద హెడేక్ ఎప్పుడు. ఎందుకంటే లిటరల్లీ 70-80% మనం ఇంపోర్ట్ చేసుకుంటూ పోతున్నాం. అది అన్ని డాలర్లోనే. అది కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో లాస్ట్ 2 years నుంచి రష్యా వాళ్ళతో టైప్ అయ్యి లోకల్ కరెన్సీలో చేస్తున్నారు. అంటే ఈ డాలర్ నుంచి డివేట్ అయిపోయి లోకల్ కరెన్సీతో బీయింగ్ చేసుకున్నారు. అంటే ఎంత అంటే ఇంకా రష్యా నుంచి మనకు పర్మనెంట్గా more than 50% వచ్చేలాగా సెటప్ చేసుకుంటున్నాం పర్మనెంట్గా. ఈ బంధం ఇంతటితో అయిపోవట్లేదు. దాన్ని మనం ఫర్టిలైజర్స్కి అండ్ డిఫెన్స్కి అన్నిటికి మూవ్ చేస్తున్నాం. ఒకప్పుడు రష్యా అంటే ఓన్లీ డిఫెన్స్ కొలాబరేషన్ మొదటి నుంచి ఉండేది. బట్ ఇప్పుడు ఒక్క దాని నుంచి కాదు, ఒక డిఫెన్స్, ఆయిల్, ఫర్టిలైజర్స్ అంటే స్పెషల్ వాటితో మన టైప్లో అవుతుందన్నమాట. అంటే తద్వారా బెనిఫిట్ తీసుకోబోతున్నాం. అంటే రెండోది మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం వరల్డ్లో చాలా కంట్రీస్తో. యూరప్ బీయింగ్ చేశారు, ఈ మంత్ ఎండింగ్ కల్లా అయిపోతుంది, ఈ ఎండింగ్ కల్లా. లండన్తో రీసెంట్గా చేసాము, ఆస్ట్రేలియాతో చేసాము, గల్ఫ్ కంట్రీతో చేస్తున్నాము. ఇప్పుడు ఈవెన్ రష్యా అండ్ అదర్ కంట్రీస్తో కూడా చేయబోతున్నారు అనమాట. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఎంతో కొంత అమెరికన్ మార్కెట్ మనం లాస్ అయ్యేది కాస్త రికవరీ కావడానికి మొత్తం ట్రై చేస్తున్నాం అనమాట. ఇదే టైంలో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా లోకల్గా కన్జంప్షన్ పెంచామనుకోండి, అది మోర్ గ్యారంటీ కదా. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిందే కాకుండా అంటే పబ్లిక్ దగ్గర నుంచి కూడా డిమాండ్ రావాలని చెప్పేసి ఎంతకంత తగ్గించారనమాట. దీని ద్వారా ఏంటంటే కన్జంప్షన్ పెరిగింది డెఫినెట్గా. అందులో ఫెస్టివల్ టైం కాబట్టి స్పీడప్ అవుతుంది. స్పీడప్ అవటం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేస్తారనమాట. మొత్తానికి ఏదైనా సరే గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెంచితే మోర్ జాబ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి వాళ్ళు స్టిమ్యులేట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ పని చేశారు. రెండోది వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ నడుస్తుంది. ఈ టైంలో లోకల్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్, దానికోసం చేస్తుంది. అండ్ మేక్ ఇన్ ఇండియా అంటున్నారు తప్ప అనుకున్నంత స్పీడప్ అవట్లే. ఇక్కడ కొత్త ఇండస్ట్రీసే అవుతుంది తప్ప పాత ఏం అవట్లేదు అనమాట. వాటిని కూడా పెంచుతుంది. అందుకే రీసెంట్గా స్లోగన్ మేక్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్ మార్కెట్స్ అని చెప్పేసి అనమాట. అట్లా మనకి పుషప్ అవుతుంది అనమాట. అండ్ ఇట్స్ మంచిది, ఎందుకంటే ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది వరల్డ్ మొత్తం లైక్ చేస్తుంది, ఓన్లీ అది లోకల్ సంబంధం కాదు. ఇంతకుముందు ఏంటంటే జిఎస్టీలో ఈ 4 స్లాబ్స్ ఉండటం వల్ల ఏంటంటే ఎప్పుడు ఏ ఆర్టికల్ దేనికి వచ్చి తెలియదు. మీరు చూసారు పాప్కార్నే క్యారమెల్ యాడ్ చేస్తే ఒకటి, సాల్ట్ యాడ్ చేస్తే ఒకటి, ప్లెయిన్గా ఉంటే ఇంకొకటి, ఒక్కోసారి ఒకలాగా ఉంది. దాంతో ఏంటంటే ఎక్కువ కోర్టు గొడవలో ఉండేది అనమాట. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ని సింప్లిఫై చేశారు కాబట్టి బిజినెస్ ఈజీ అవుతుంది అనమాట ముందు రోజుల్లో. అందుకని ట్యాక్స్ కంప్లైంట్స్ తగ్గిపోతుంది అండ్ జనాలు కూడా కంప్లైంట్ చేయరు అండ్ స్టిమ్యులేషన్ బీన్ అవుతుంది. రెండోది టోటల్ ఫార్మల్ ఎకానమీ అవుతుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గటం వల్ల 5 లక్షల కోట్లు ఎకానమీలో యాడ్ అవుద్దని నడుస్తుంది మార్కెట్లో.
గవర్నమెంట్కి ఆ నష్టం అంటే నష్టమేం లేదండి. ఎందుకంటే 5,00,000 కోట్లు యాడ్ అవటం ద్వారా వచ్చే జీఎస్టీ ఎంతకంత లాస్‌ని కాంపెన్సేషన్ చేసిద్దనమాట. సో, ఇప్పుడు 12,00,000 వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇదేయటం, ఆర్‌బీఐలో 100 బేసిస్ పాయింట్ మీద వడ్డీ రేటు తగ్గించటం, అండ్ ప్లస్ ఇప్పుడు జీఎస్టీది ఇది, ప్లస్ ఫెస్టివల్ సీజన్ రావటం, ఎస్ అండ్ ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉండటం, వీటన్నిటి వల్ల ఏందంటే మనకి వరల్డ్ వైడ్‌గా ఉన్న అన్‌సర్టెనిటీ ఎంతకంత తట్టుకొని ముందు పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందనమాట. ఏదన్నా టూ మనీ చేంజెస్ చాలా తక్కువ టైంలో జరుగుతున్నాయండి. అండ్ డెఫినెట్‌గా ఇండియన్ ఎకానమీకి అండ్ ఈవెన్ 10% జీడీపీ గ్రోత్ వచ్చిన పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని అంత లేదనమాట. అంతగా నడుస్తుంది. మనం టూ మచ్ థింక్ చేస్తున్నామేమో అనిపిస్తుంది ఈ అమెరికా టారిఫ్ వార్ తోటి. బట్ వరల్డ్ వైడ్‌గా అయితే అన్ని చోట్ల ఈ అన్‌సర్టెనిటీ ఉంది. ఆ విత్ ఇన్ అన్‌సర్టెనిటీతోనే మనకున్న స్ట్రెంత్ ఏంటంటే లోకల్ కన్జంప్షన్. దాన్ని గవర్నమెంట్ స్టిమ్యులేట్ చేస్తున్నారు. ఎస్ మూవ్ జరగడానికి. డెఫినెట్‌లీ ఇట్స్ గుడ్ థింగ్. అంతెందుకు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతకుముందు బయట నుంచి తెచ్చుకున్నారు 100%. ఫస్ట్ టైం ఇండియాలో విక్రమ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అఫ్‌కోర్స్ అది తక్కువ ఎఫిషియన్సీ ఉన్నది అయి ఉండొచ్చు. బట్ వాషింగ్ మిషన్ వాటికి సరిపోతుంది. మీకు 2 నానో మీటర్స్ అంటే 2 అవసరం లేదు మనకి చిప్స్ అయన్నీ కూడా. అవి చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్ చూసుకుంటారు. గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా! గవర్నమెంట్ వాళ్ళు స్పేస్ కావాల్సిన వాటి కోసం తయారేస్తున్నారు. అండ్ రెండోది వాషింగ్ మిషన్ ఇలాంటివి సరిపోవచ్చు. మనం ఇప్పటి వరకు 100% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా! వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ కదా! జనాలు సెటైర్లు వేస్తారు. ఇది అవుట్‌డేటెడ్ ఎప్పుడో ప్రపంచం మొత్తం ఎప్పుడో 2000లోనే తయారేశారు ఇలాంటి చిప్స్ అంటారు. మ్యాటర్ ఏందంటే ఈవెన్ యాపిల్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా అసెంబ్లీ చేసుకుంటున్నారు. అదొక మ్యానుఫ్యాక్చరింగ్‌గా అన్నారు. ఇప్పుడు అమెరికాకి పంపించే ప్రతి 10 ఫోన్‌లో 7 ఫోన్‌లు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగే. అంటే ప్రతిదీ ఏదో చోట బీన్ అవ్వాలి. ఇండియాలో బీన్ అయింది. కాబట్టి వితిన్ ద 5 ఇయర్స్‌లోనే ఇండియా వాళ్ళు వరల్డ్‌లోనే టాప్ 5th ప్లేస్‌కి వస్తున్నారు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో. ఇంతవరకు ఫస్ట్ షిప్పింగ్ బయటికి రాలా. బట్ వితిన్ ద 5 ఇయర్స్‌లో వరల్డ్ టాప్ 5కి వచ్చేస్తున్నాం. అంతే ఇంత ముందులా స్లో ఉండదు ఎకానమీ. ఇది చాలా ఫాస్ట్ ర్యాపిడ్‌గా అనమాట. ఇండియాలో లిటరల్లీ 1.5 lakh crore ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ అయినాయి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో. అందుకని ముందు రోజుల్లో ఏం జరిగినా సరే చాలా ర్యాపిడ్‌గాను ఫాస్ట్‌గా మూవ్ అవుతా ఉంటాం. అంటే గవర్నమెంట్ అన్ని చోట్ల పిఎల్ఐ స్కీమ్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు జీఎస్టీ బూస్ట్ పుణ్యం అంటూ ఎఫ్ఎన్జీసీ అంటే కన్జంప్షన్ కూడా స్టార్ట్ అవుద్ది కాబట్టి అంటే ముందు రోజుల్లో మనం జీడీపీ గ్రోత్ని ఇంకొక 1% ఎక్స్ట్రా చేసుకున్న పెద్ద ఆశ్చర్యం లేదు. ఐడీబీలో 2020-26 కల్లా మనం 7% రీచ్ అని పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ట్యాక్స్ కటింగ్ ప్లస్ కన్జంప్షన్ బూస్ట్ వల్ల అండ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఒకటేంటంటే వరల్డ్ వైడ్గా ఉన్న అన్సర్టెనిటీ మెయిన్ అనమాట దాంతోటి. బట్ మన సర్వీస్ ఓరియంటెడ్ ఎకానమీ కాబట్టి అంత ఎఫెక్ట్ అవుతుంది అనుకోవట్లేదు. అందుకని ఈవెన్ ఎస్ఎన్పి వాళ్ళు రీసెంట్గా కూడా ఇండియాకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఈ టారిఫ్ వార్ వల్ల అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా సరే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఇలా నేర్చుకుందాం అనుకుంటే అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.